సో హాయ్, ఇందాకే చాలా కష్టంగా చాలా హర్డల్స్ తర్వాత వీరభద్రుడు మూవీ చూడడం జరిగింది. అంటే ఇనిషియల్లీ నిన్న రిలీజ్ అవ్వాలి మూవీ, అది ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఏదో ఉండడం వల్ల నిన్న మొత్తం ఎక్కడా రిలీజ్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఈరోజు రిలీజ్ అయింది. ఈరోజు డౌట్ ఉండే కానీ చూసేసా. సో మూవీ ప్లాట్ గురించి సింపుల్గా చెప్తా. స్టోరీ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే, ఒక చెన్నై ఫ్యామిలీ హైదరాబాద్కి వస్తారు ఒక చిన్న పని మీద. అక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం రావడం వల్ల కోర్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి న్యాయం జరగకపోవడంతో సూర్య గారు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి మూవీ ప్లాట్. నేను ఇంతకంటే ప్లాట్ ఏం రివీల్ చేయాలి అనుకోవట్లేను. కానీ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, మీకు త్రిష గారైనా సరే, సూర్య గారైనా, మన బాలాజీ గారైనా, బాలాజీ గారు డిడ్ డైరెక్షన్ అండ్ హీ ఆల్సో డిడ్ రోల్ ఇన్ ద మూవీ. తనే విలన్ అని మనం సింపుల్గా చెప్పొచ్చు. చూస్తే అర్థమైపోతుంది, ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి చూడకపోతే మాత్రం నేనేం చేయలేను. సో ఒక సైడ్ డైరెక్షన్ అండ్ ఇంకో సైడ్ యాక్టింగ్ బాలాజీ గారు చాలా బాగా చేశారు. రెండు ప్రాపర్గా బ్యాలెన్స్ చేశారు. అండ్ సూర్య గారిని వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చూడాలి అని అనుకుంటారో అలానే ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అలానే చూస్తారు మీరు సూర్య గారిని. మూవీ మొత్తం మీకు ఐ ఫీస్ట్. అండ్ బోనస్ వచ్చేసి మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అభ్యంకర్ గారు ఇరగొట్టారు, చాలా బాగా కొట్టారు మ్యూజిక్. అండ్ సాంగ్స్ మీకు అంత ఉండవు, ఓన్లీ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఒక 2 సాంగ్స్ ఉంటాయి అంతే. లైక్ ఎలివేషన్ సాంగ్స్ ఉండాలి కదా మూవీ అన్నప్పుడు, లేకపోతే కొంచెం బాగోదు కాబట్టి అలా ఇచ్చేసారన్నమాట. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ ఆర్ క్రేజీ. మనకి విఎఫ్ఎక్స్ సీన్స్ కొన్ని ఉంటాయి మూవీ మొత్తంలో, అవి కూడా మీకు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వవు. వీరభద్రుడు అనే ఒక గాడ్ నేమ్ జస్టిఫికేషన్కి మీరు క్లైమాక్స్లో వీరభద్రుడు గారిని కల్లారా చూస్తారు, అది నా గ్యారంటీ. అండ్ మూవీలో నాకు ఫన్ ఎలిమెంట్స్ అనిపించింది అంటే, మూవీ రెఫరెన్సెస్ వచ్చాయి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్, బట్ ఐఎమ్ గివింగ్ ద స్పాయిలర్స్. లియో మూవీ కనిపిస్తుంది మీకు, సింగం మూవీ కనిపిస్తుంది, ఎల్కేజీ మూవీ కనిపిస్తుంది, అండ్ యూకేజీ మూవీ కూడా హింట్ ఇచ్చారు. అండ్ ఇంకో పాట ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మూవీ క్లైమాక్స్లో మెన్షన్ చేశారు. కానీ ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు పట్టింది. ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు. హోప్ఫుల్లీ ఆ మూవీ తొందరనే రావాలని కోరుకుంటున్నాను. ఇక ఓవరాల్గా చెప్పాలని అంటే, సినిమా నాకు పిచ్చగా నచ్చేసింది. మీరు వెళ్ళి రచ్చ చేస్తూ చూడండి, బాగా వచ్చింది లైన్. సో ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో మావా. బాయ్.